మీడియా ఫ్రెండ్స్ యూట్యూబ్ వాళ్ళందరికీ అలాగే శాటిలైట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ హార్టీ వెల్కమ్ ఫర్ అలనాటి రామచంద్రుడు మూవీ సోల్ఫుల్ మ్యూజిక్ హిట్ సక్సెస్ మీట్ కి స్వాగతం, శుభ స్వాగతం. అందరూ రెడీ అయిపోతే స్టార్ట్ చేసేసుకుందాం ప్రోగ్రామ్ ని. అండ్ ముందుగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే సినిమాని థియేటర్లో నిన్న చూడడం జరిగింది. అండ్ నిజంగా చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడు, టీజర్స్ చూసినప్పుడు సో వీళ్ళ మూవీకి సంబంధించి ఈ మూవీ అలా ఉంది, ఆ రిఫరెన్స్లా ఉంది, ఈ రిఫరెన్స్లా ఉందని చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. బట్ జెన్యున్గా వీళ్ళు ఎంత బాగా వీళ్ళు ఏంటంటే సోల్ఫుల్ మ్యూజిక్ హిట్ అన్నారో డెఫినెట్గా దానికి జస్టిఫై అయితే చేశారు. హీరో కొత్తోళ్ళని అన్నాం, హీరోయిన్ కొత్తోళ్ళని అన్నాం, డైరెక్టర్ కొత్త వాళ్ళని అన్నాం. ఇన్ని మాటలు మనం అన్నందుకు వాళ్ళ సమాధానం వాళ్ళ సినిమాతోటే చూపించారని చెప్పొచ్చు. గట్టిగా దానికోసం చప్పట్లు కొట్టేద్దాం ఒకసారి. సో మరి ఇంత చక్కటి అలనాటి రామచంద్రుడు మూవీని మనకి హైనవా లైక్ బ్యానర్ మీద ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్ శ్రీరామ జడపోలు గారు అండ్ హైమావతి గారు. అండ్ దీన్ని ఎస్విసి బ్యానర్ మీద దిల్ రాజు గారు మనందరికీ రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు థ్యాంక్స్ చాలా ప్రెస్ మీట్స్లో కూడా దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన ఈ ప్రెస్ మీట్ని డిలే చేయకుండా ప్రొడ్యూసర్ గారిని ఇద్దరిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి వచ్చేయమని పిలుద్దాం. సో గట్టిగా చప్పట్లు కొట్టేసండి ఒక్కసారి ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి అలాగే హైమావతి గారికి. హైమావతి గారు మీరు కూడా. అలాగే కో ప్రొడ్యూసర్ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా స్వాగతం అండి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అండ్ ఇంత మంచి మ్యూజికల్ హిట్ అందించారు కదా, డెఫినెట్గా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. నాకు కూడా లిటరల్లీ సినిమా చూసిన తర్వాత అరే భలే వెళ్ళిపోయింది కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, ఎక్కడా బోర్ కొట్టలేదు అనిపించింది. ఈయన మ్యూజిక్ వింటే ఎవరు కూడా ఫస్ట్ టైమర్ అని అయితే అస్సలు అనుకోరు. శశాంక్ తిరుపతి గారు ఎక్కడున్నా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చూస్తానికి చిన్నోళ్ళు ఫ్రెష్ ఫేస్ అనుకుంటాం కానీ మ్యూజిక్లో మాత్రం మామూలుగా ఎరగదీయలేదు. యూత్ని బాగా కనెక్ట్ చేసేటట్టుగా అంత బాగా మ్యూజిక్ని అయితే అందించారు. అండ్ ఈయన గురించి అసలు ఖచ్చితంగా చెప్పాలి. ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా ఇంత చక్కగా అంటే ఆయన కాన్ఫిడెన్స్కి నిజంగా మెచ్చుకోవాలి. మేము కొత్త వాళ్ళతోటే వస్తాము, ఫ్రెష్ ఫేసెస్తో వస్తాము, ఇన్ని సినిమాలు వస్తున్నప్పటికీ కూడా మాకు ఆ ధైర్యం ఉంది, మా సినిమా నిలబడుతుంది అని అంత గట్స్తో చెప్పినటువంటి డైరెక్టర్ చిలుకూరి ఆకాష్ రెడ్డి గారికి కూడా స్వాగతం అండి. సో మంచి సోల్ఫుల్ మ్యూజిక్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ముద్దుగుమ్మ గురించి మనం మాట్లాడడం చాలా తక్కువ, ఎంత మాట్లాడినా తక్కువనే చెప్పొచ్చు. సో మోక్ష అంత బ్యూటిఫుల్గా ఉంది ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా. ఎరగదీస్తారు యాక్టింగ్తో. మోక్ష ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అరే హీరోయిన్ వస్తుంటే చప్పట్లు కూడా కొట్టరేంట్రా వెనకాలకు వచ్చినాయి. సో ఈయన కూడా ఫ్రెష్ ఫేసే, కడప కుర్రోడు. కాకపోతే చూస్తుంటేనేమో మన బెల్లంకొండ గణేష్ గారు మాదిరి కనిపిస్తూ ఉంటారనమాట. సో ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, ఉన్నది మన హీరోయే కాబట్టి హీరో గారిని కూడా కృష్ణ వంశీ గారిని ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కాదు మీరు పే చేశారా మీ వాళ్ళకి? అభిమానం. సో ఒక గ్రూప్ పిక్చర్. సో ఛానల్స్ కోసం కూడా ఒకసారి, ఛానల్స్ కోసం కూడా, ఫర్ ఛానల్స్. ఇస్తావా?
డన్ ఛానల్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ. అండ్ ముందుగా ఇంత మంచి సినిమాని మనకి ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ శ్రీరాములు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ హేమమాలిని. ఇది ఎందుకు ప్రతిసారి నన్నే ఫస్ట్ పిలుస్తున్నారు, పిలిచిన ప్రతిసారి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అలా అంటారా? ఓకే. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా టీం హైనివ క్రియేషన్ టీమ్కి, ఎస్విసి బ్యానర్కి, జంగిల్ మ్యూజిక్కి, శ్రేయస్ మీడియా, తర్వాత మన పిఆర్ఓ వంశీ అండ్ శేఖర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. సో మీరందరూ ఖచ్చితంగా నిన్న మూవీ చూసింటారని నా గట్టి నమ్మకము. నేను ఆల్రెడీ కొందరిని రికగ్నైజ్ చేయగలను. ప్రీమియర్ షోకి వచ్చారు. చాలా మంచి పాజిటివ్ టాక్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, చాలా ఆనందము. బి అండ్ సి సెంటర్లో మంచి టాక్ ఉంది. సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఆ ఎమోషన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ కలెక్షన్స్ ఇస్ బెటర్ దాన్ ఏ సెంటర్. ఏ సెంటర్లో మిక్స్డ్ టాక్ ఉంది. ఓపెన్గా మాట్లాడుకుందాము, దెర్ ఇస్ నో సీక్రెట్. మిక్స్డ్ టాక్ ఉంది. ఈవినింగ్ టైం కల్లా పికప్ అవుతుంది. మనకందరికీ తెలుసు చిన్న సినిమా, మన హేమమాలిని ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసింది. ప్రీవియస్ మీట్లో కూడా రిమైండ్ చేశారు. అందరము కొత్త వాళ్ళము. మా ప్రయత్నము మేము గట్టిగా చేశాము. ఒక మంచి కంటెంటు, ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనరు ఇస్తామని మేము ఆ గట్టి ప్రయత్నం చేశాము. అది ఖచ్చితంగా ఇచ్చాము. సో ఏ సెంటర్లో ఈవినింగ్ టైంకి ఫస్ట్ షోకు సెకండ్ షోకి కలెక్షన్స్ పెరిగినాయి. అది రిపోర్ట్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఇంకా మేము అనౌన్స్ చేయలేదు రిపోర్టు. ఇప్పుడే దిల్రాజు గారు ఆఫీస్కి పోయేసి నేను జగదీష్ గారు కలిసి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మనందరూ తెలిసినట్టు ఖచ్చితంగా ఈ మూవీ పికప్ అవుతుంది. సో విల్ డూ అవర్ బెస్ట్ అగైన్ టు టేక్ దిస్ మూవీ టు ద ఆల్ ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ విత్ బెస్ట్ మ్యూజిక్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ శశాంక్. బిగ్ క్లాప్ టు హిమ్. ఖచ్చితంగా హీరో ఆఫ్ ద మూవీ వచ్చేసి శశాంకే. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 మన డిఓపి అండ్ ప్రేమ్ కుమార్, ప్రేమ్ సాగర్ అండ్ ఆకాష్ డైరెక్టర్ మంచి విజువల్స్ ఇచ్చారు. ఎక్కడ రివ్యూలు చూసినా కానీ విజువల్స్ సూపర్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైగా ఉన్నాయి. కొత్త వాళ్ళు కొత్త ప్రొడక్షన్ తీసినట్టు చిన్న సినిమా ఉండలేదు. అది మాత్రము మీరు ప్రతి రివ్యూలో చూసాం మేము. అది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత వెల్కమ్గా చేసి మాకు ఇంత మంచి పెద్ద సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మా సక్సెస్ మీట్కు మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ ఎంకరేజ్ చేసి ఇదే జర్నీ మీతో ఉంటుందని స్ట్రాంగ్గా నమ్ముతూ, ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. ప్రతిసారి ప్రెస్ మీట్లో చెప్పాలని అనుకుంటాను, బట్ టైం కాదేమనుకున్నాను. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ ఐ నీడ్ టు సే. అలనాటి రామచంద్రుడు అంటే మన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు. ఆయన ధర్మము, న్యాయము, అబద్ధమాడకూడదు, ఫ్యామిలీ, ఆయన వాల్యూస్ అందరూ తెలుసు. నేను కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. దానికోసము ఆయన నిలబడితే ఆయన జర్నీలో ఎన్ని కష్టాలు పడ్డాడో, కష్టాలు పడ్డ ప్రతిసారి ఎంతమంది ఆయనకు సపోర్ట్గా వచ్చారు. ఆయన అడగకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సో ఆయన గొప్ప విజయం వెనక, ఆయన మనకు చెప్పాలనుకున్న ద ఫ్యామిలీ సిస్టమ్ వాల్యూస్ వెనక ఆయన పోరాడి గెలిపించిన దాంట్లో ప్రతి ఒక్కరూ పాత్ర వహించారు. అదేవిధంగా ఈ శ్రీరామకి ప్రతి అడుగున, ప్రతి స్టెప్న ప్రతి ఒక్కరూ, నేను ఎవరని
అని ఆలోచించకుండా వెల్కమింగ్ చేసి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు కాబట్టే నేను ఈరోజు ఇక్కడ ఉండగలిగి మాట్లాడగలుగుతున్నాను. ఎస్పెషలీ ఈ మూవీ ఇండస్ట్రీకి ఈవెన్ దో నాకు చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉన్నా కానీ ఇన్ని స్టెప్లు వేసి ఇంత దూరము రాగలిగినానంటే దానికి ఒక్కడే ఒకటి కారణము విక్రమ్ జమ్ముల. నేను లాస్ట్ టైం ఆయన పేరు చెప్పాను, అతను ఇక్కడ లేడు, యుఎస్లో ఉన్నాడు. హీఈస్ ద వన్ బిహైండ్ ఆఫ్ మీ టేకింగ్ మై విజన్ ఇన్ టు ద బేబీ స్టెప్స్. ప్రతి ఒక్కటి అతనే చూసుకొని, అతను ఇక్కడ లేడు కానీ నన్ను వచ్చి ఇక్కడ నిలబెట్టి మీ ముందు ఆడియన్స్ అందరికీ ఒక సక్సెస్ఫుల్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళగలిగి ఇక్కడ ఉన్నానంటే అతని కారణం. అది అతని సహాయం నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ విక్రమ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ విషింగ్ అవర్ సక్సెస్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే హైమావతి గారిని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా డైరెక్టర్ ఆకాష్కి, హీరో కృష్ణవంశీ అండ్ మోక్ష హీరోయిన్ కంగ్రాచులేషన్స్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏం మాట్లాడాలో తెలియదు చూశాను. ఎలా అనిపిస్తుంది? తను ఇద్దరం సినిమా చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నది చాలా సీన్స్లో. అన్నపూర్ణ స్టూడియోలో ప్రీమియర్ వేసుకున్నప్పుడు అప్పుడు ఏడ్చింది. అంటే ఆనందం, అంటే మనం ఎక్కడో ఉన్నాము, ఎక్కడికో వచ్చాము, మనం కూడా ఒకటి చేయగలుగుతున్నాం. ఆనందం అనేది చాలా ఎక్కువైపోయేసి ఇక్కడ కూడా టీయర్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. థ్యాంక్ యూ అండి. ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఆనందం ఎక్కువైపోయినప్పుడు మనం ఏం మాట్లాడలేము. అదే సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఆలస్యం చేయకుండా కో ప్రొడ్యూసర్ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ సెంటర్. ఇక్కడికి విచ్చేసినటువంటి విలేకరులందరికీ, అలాగే మా టీం, స్పెసిఫిక్గా మా టీం అందరికీ కూడా పేరు పేరున ప్రతీక్ జీ, అలాగే ఐశ్వర్యాజీ, అవినాష్, అన్వేష్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఈరోజు మేము ఈ మ్యూజికల్ హిట్ సక్సెస్ మీట్కి రావడానికి మా డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డాడు. ఆయన ఈ విధంగా స్క్రీన్ మీద తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేశారు. ఆయనకు తోడుగా మ్యూజికల్ హిట్ ఇవ్వడానికి శశాంక్ గారు చాలా కష్టపడి, నిజంగా సక్సెస్ శ్రీరామ్ చెప్పినట్టు ఫస్ట్ ప్లేస్ గోస్ టు శశాంక్. అండ్ అలాగే యంగ్ హీరో హీరోయిన్, వీళ్ళ గురించి నిజంగా ఈ క్యారెక్టర్ ఈ అబ్బాయి చేయగలడా అనేది మాకు చాలా ఇబ్బందిగానే ఉండింది. కష్టమే, అందరూ చేస్తారు, బట్ ఈ క్యారెక్టర్ని స్పెసిఫిక్గా చేయటానికి తన కష్టాన్ని కూడా చూసాం దగ్గర నుంచి. చాలా బాగా చేశాడు. నిన్న నేను ఐమాక్స్లో మూవీ చూసిన తర్వాత బయట చాలామంది లేడీస్ మాట్లాడుతుంటే అబ్బాయి గురించి కానీ అమ్మాయి హీరోయిన్ గురించి కానీ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. తనకు చలాకీ పోర్షన్ ఇచ్చారు, చాలా బాగుంది. ఆ అబ్బాయికి చాలా కష్టమైన క్యారెక్టర్ ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను దూరం నుంచి విన్నాను. బట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రేక్షకులందరికీ కూడా, మా సినిమాని ఆదరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మా ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే మన తెలుగు ఇండస్ట్రీకి ఖచ్చితంగా వచ్చి ఇలాంటి మంచి మూవీస్ ఇవ్వడానికి మీ అందరి సపోర్ట్ కావాలి. మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరు వస్తారు. లాట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. అలాగే ఇంత మంచి సోల్ఫుల్ మ్యూజిక్ హిట్ అందించినటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్తో కూడా మాట్లాడిచ్చేద్దాం. సో శశాంక్ తిరుపతి గారు ఫర్ ద ఫస్ట్ టైం చేసినప్పటికి కూడా ఫస్ట్ టైం చేసినట్టు అస్సలు అనిపించలేదు. సెంటర్కి వచ్చి మాట్లాడారు. వచ్చినందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మేము అస్సలు మా సైడ్ నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళాము, బట్ ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు.
అండ్ మా ప్రొడ్యూసర్ సార్కి మేడంకి చాలా 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 బిగ్ థ్యాంక్స్. మమ్మల్ని నమ్మి నమ్మాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, మేమందరం కొత్త కాబట్టి, బట్ మమ్మల్ని నమ్మి ఇంత బాధ్యత మాకు అప్పచెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే అసలు ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు అందరూ అప్లాజ్ ఎంత ఇస్తున్నా సరే ఇది జనాల వరకు రీచ్ అవ్వడానికి మీరు చేసిన హెల్ప్ చాలా పెద్ద హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డైరెక్టర్, మేము ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ అనుకుంటా, 9 ఇయర్స్ నుంచి మేము రూమ్మేట్స్. అన్ని సినిమాలకి కలిసి వెళ్ళే వాళ్ళం, కలిసి తిరిగే వాళ్ళం. సినిమా చూసి ఇది ఇలా చేసుంటే బాగుండేది, ఇది ఇంకా ఇట్లా చేసుంటే బాగుండేదేమో, ఇది చాలా బాగుంది కదా, మనకి ఇట్లాంటి సినిమా పడితే ఎంత బాగుండేది అని చాలా సినిమాలకి మేము డిస్కస్ చేసుకునే వాళ్ళము. అండ్ ఫైనల్గా మా మూవీ వస్తుంది అని అనేసరికి తను నమ్మలేకపోతున్నాడు, నేను నమ్మలేకపోతున్నాను. సినిమా ముందు రోజు ఫుల్ కళ్ళ నీళ్ళతో వచ్చాడు నా దగ్గరికి. తను చూసి నేను ఫుల్ ఎమోషనల్ అనమాట. నిన్న మూవీ అయింది, ఇంటర్వెల్లో మా ఫాదరు ఎక్కడో కూర్చున్నారు, నేను ఎక్కడో కూర్చున్నాను. ఆయన నా దగ్గరికి మొత్తం కళ్ళంతా ఇట్లా తడిసిపోయి నా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఓకే, యా పర్లేదు, బాగానే చేసినట్టున్నాం అని అనిపించింది. అండ్ ఆకాష్, నేను మ్యూజిక్ బాగా ఇవ్వాలి అని అంటే నీకు వచ్చేలోపే నేను నా సైడ్ నుంచి నేను బెస్ట్ ఎంత చేయగలను నేను చేసే నీ దగ్గరికి తీసుకొస్తాను ఎప్పుడు చెప్పేవాడు. సో ఈరోజు మ్యూజిక్ బాగా రావడానికి రీజన్ తను తీసిన విజువల్స్, కెమెరామెన్ మన ప్రేమ్ కానీ, నెక్స్ట్ మన యాక్టర్స్ మోక్ష గారు, మీరు చేసిన డ్యాన్స్. ఫస్ట్ నాకు తెలిసి నా సాంగ్స్కి డ్యాన్స్ చేసిన ఫస్ట్ పర్సన్ అనుకుంటా. యా, ఎడిట్లో పోయినట్టుంది, బట్ స్టిల్ యూ డిడ్ రియలీ గుడ్. అండ్ మిమ్మల్ని అకంపెనీ చేసినటువంటి మన కథానాయకుడు గారు, వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ వల్లనే నేను అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి నాకు స్కోప్ దొరికింది. రియలీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా. అండ్ మన డైరెక్షన్ టీం కానీ ఆకాష్, అన్వేష్ ఎక్కడ ఉండాలి, నీ గురించి చెప్తా అని చెప్పాను నా హార్ట్ అని. సో యా, అందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా స్మూత్గా అయిపోయింది వర్క్. టైం తీసుకున్నాము. ప్రొడ్యూసర్స్ గారు నాకు తెలిసి ఎప్పుడైనా తిట్టుంటారు, ఈడేంటి ఎంత టైం తీసుకుంటున్నాడని, బట్ స్టిల్ వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం మీకు కూడా, సార్ మీకు మమ్మల్ని నమ్మి మాకు ఇంత బాధ్యత చెప్పారు. కొంతవరకు మేము అచీవ్ చేసామేమో అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చాలా మంది ఇప్పటికీ లూప్లో వింటున్నారు మీ పాటలను, అంత బాగున్నాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన డైరెక్టర్ గారితో కూడా మాట్లాడిచ్చేద్దాం. చిలుకూరి ఆకాష్ రెడ్డి గారిని కూడా ఇంత మంచి కథని మనకు అందించినందుకు. సో ఆయనతో కూడా మాట్లాడేద్దాం, ఆయన మాటలను కూడా వినేద్దాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా గురించి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, దానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ దగ్గర నుంచి ఎంత షార్ట్ స్పీచ్, అది కూడా థ్యాంక్స్ మీట్లో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇది కాదు ఆకాష్ అంటే, ఇప్పుడు మీరు విజువల్ చూసి ఉంటారు కదా, చెప్పేటప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు సౌండ్తో సహా ఆ షార్ట్స్తో సహా నిజం కళ్ళ కట్టినట్టు చూపిస్తాడు. అది ఆకాశం, అది మాట్లాడాలి. సో ఫస్ట్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు శ్రీరామ్ సార్కి, మ్యామ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. జగదీష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళు లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు. నన్ను నమ్మే పర్సన్ అంటే వీళ్ళు ముగ్గురే. దానికి నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ముందుకెళ్ళడానికి కారణం వీళ్ళైతే, దీన్ని నడిపించింది మాత్రం అవినాష్ అండ్ అన్వేష్. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నాకు పిల్లర్స్ లాగా నిలబడ్డారు. అండ్ నా డైరెక్షన్ టీం పేరున ఒక్కొక్కరికి, మణి, రాణా, ఇర్ఫాన్, మూర్తి, గణేష్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ నన్ను భరించినందుకు కూడా. అండ్
శశాంక్ తిరుపతి. ఇంకా మనోడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరే అందరూ మాట్లాడుకుంటున్నారు. హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. ఫస్ట్ డే నుంచి తనకి నేను చెప్తున్నాను, ఈ సినిమాలో మనం అందరం కొత్త వాళ్ళం. ఈ సినిమాకి పెద్ద హీరో ఉన్నది ఒకటే, అదే మ్యూజిక్. అదే మనం జనాల్లోకి తీసుకెళ్తుంది అనుకున్నాము. అదే ఇప్పుడు తీసుకెళ్ళి ఈరోజు సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చేసింది. దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. శశాంక్ థ్యాంక్ యూ. ప్రేమ్ సాగర్ థ్యాంక్ యూ ప్రేమ్, అంత మంచి విజువల్స్ ఇచ్చినందుకు ఈ సినిమాకి థ్యాంక్ యూ. యా, మ్యూజిక్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరైతే వర్క్ చేశారో, టెక్నీషియన్స్ కానీ, సింగర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్. వాళ్ళు లేకపోతే ఈ క్వాలిటీ అనేది ఇలా వచ్చేది కాదు. అది అలా రాకుండాంటే ఈరోజు ఇలాగా మేబీ ఇంత మంచి సక్సెస్ మనకి వచ్చుండేది కాదేమో. షహబాజ్ ఉన్నాడు, అట్లనే పెద్ద పెద్ద సింగర్స్ని తీసుకున్నాము. మాకు ప్రొడ్యూసర్ సార్ చాలా అంటే ఓకే, మీరు బిలీవ్ చేస్తే మనం వెళ్దాం, ముందుకెళ్దాము, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అన్నట్టే ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే మేము కొంచెం ముందుకెళ్ళడానికి ట్రై చేసాము. అండ్ టు ఆల్ ద సింగర్స్, నా మ్యూజిక్ టీమ్ ఫినీ ఫ్రమ్ కేరళ అండ్ హరి, వీళ్ళిద్దరు నాకు మెయిన్ పిల్లర్స్ అనమాట. వీళ్ళు చేయబట్టి చాలా మంచి మ్యూజిక్ రాగలిగింది. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కింద. మా యాంకర్స్ అయితే ఈవిడ కోసమే, ఈవిడ ఎప్పుడు మాట్లాడుతుందా అని వెయిట్ చేస్తున్నారు, ముఖ్యంగా గడ్డం దగ్గర చేతులు పెట్టుకుని మరి. సో అంటే సినిమాలో అంత బాగా అల్లరి చేస్తూ మన పక్కింటి అమ్మాయిలు యాక్టివ్గా, హైపర్ యాక్టివ్గా ఉంటే ఎలా ఉంటారు అని అంత అద్భుతంగా నటించింది మన మోక్ష. అండ్ ఎవరికి తెలీదు, ఫస్ట్ హాఫ్ అవ్వంగానే లిటరలీ షీఈస్ క్రయింగ్, నేను చూశాను. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్ మోక్ష, ప్లీజ్ షేర్. Hema garu, thank you so much. You look so beautiful and elegant. ఓర్చుకోలేరు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారము, మీడియా మిత్రమాలు, ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్కారము. ఈరోజు ఇఫ్ యూ గివ్ మీ ఛాన్స్ టు టాక్ ఇన్ మై లిటిల్ ఇంగ్లీష్ అండ్ హిందీ, తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ ఈరోజు ఐ విల్ టాక్ స్ట్రేట్ ఫ్రమ్ హియర్, నాట్ లాంగ్వేజ్. సో ఓకేనా if I talk in my, first of all, 2 years আচ্ছা, সবার আগে আমি তোমাদের সবাইকে খুব খুব ভালোবাসি, সবাইকে অনেক ধন্যবাদ, নমস্কার. అందరూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, 2 years back this journey started for me. That time I was like just stepped into South industry through Lucky Lakshman. I completed the Lucky Lakshman second schedule. Nobody even didn't know who was I, who am I, what I did in Bengal, what are the projects I did. Asalu teliyadu. They just saw my reel. One day I got a call from my manager. He shared the pitch deck and one movie link, Pure Soul. So first of all, I'm a Bengali actor. I did mostly content driven work. So Lucky Lakshman was my first like that Telugu commercial movie. So many people wanted to see me, we want to see you in a Telugu commercial movie like a heroine laga. So I did that film. So dan tarvata I was waiting for some this character, this kind of again my na ishtam characters. So when I went through the pitch deck, I was like, wow, am I waiting for this character? Am I waiting? Maybe I don't know, what is this? Is this Dharani or Moksha? What is this? Then I spoke to him. I watched his movie called Pure Soul. At that time, I didn't even know producer sir, ma'am, nobody. I didn't know anyone. Then he narrated the story briefly, and he asked for an audition. So that నేను అల్లరి చేస్తే భరించాలు, that was my first audition, digital audition చూసిన తర్వాత I think after 1 week I came for the look test and like live audition. దాని తర్వాత like when I met him, I felt, my God, the director is, I think he is Dharani. I could see the male version of Dharani right in front of my eyes. So, and then after talking to him, I felt, oh, the Sidhu is inside. So he is the person, Sidhu inside, Dharani outside. So being a student of psychology, I could make out, okay, he is
the actual hero or the story. He made the story the hero of the film. Then I got to know producers Sriram sir, Haimavati ma'am, Vikram garu, and then Jagdish garu. Let me tell you guys one thing I felt. First of all, wherever we go, being a lady actress, first of all, share your, profile. I want to, we just, what are the characteristics? So, इस movie में, first, we want to see you, this character, that bubbly, that first is the look of the character, and like very simple, the main, the plus point of the character is the simplicity and honesty. Without makeup, you come. That was the first thing that struck me, how you are originally. So, this movie time low, so there was not like 36, 24, 36. It was how you are as Moksha, we will portray you the same as Dharani on screen. So that gave me the confidence, and I could make out at this point of time, 2024, 2022, where X-Man, Y-Man, Z-Man, dash, 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 man are given that utmost priority. They risked and chose this content for this time. So hats off to you, sir, such a visionary producer. I can't believe that you took risk, and with the two actors, where the new faces. Nobody, I did some, yeah. So with the two, and that too in Telugu industry, where stars, like for us, Telugu industry is, star industry, so full of stars and glamour, gloss. So thank you so much, sir, for portraying the real Moksha, the real performer. In this movie, we are performers. We are not heroines. So I'm very proud that, I could represent what I am. As an artist, you all have portrayed me and Sidhu and all the characters as performers. Coming back to the director. My two beautiful roses. So, director. He is a debutant. He worked with Shraddha Das Garu, the short movie. How he risked with the two new actors. Even, two new actors. Because he trusted on me. I was shocked that when for the first time in my life standing on soil of Telugu industry, this is also my lifetime character I felt after Kallanu Bhagavati Malayalam movie. Actually, I was doing both the movie simultaneously together. So I had to gain weight for that Devi character. So I told him, sir, because this we shot for 1 year, not a matter of come, go, we'll finish it, we'll take the shot, okay, no compromise. We worked really hard with soul and heart. So he was like, I told him, sir, I have to put on weight for that character already after the first schedule. He said, no, Moksha, we want the girl next door. I want to see Moksha on screen. That's the only, Dharani on screen, that's it. I don't want 36, 24, 36. So that gave me the confidence, yes, this is also a Telugu film. Many people told me after working with Sohail, he was popular. Why you are working with the new production house, new actors, hero, new director? What will happen? No big house will give you a chance. But I don't know what will happen. Even I don't know what tomorrow is going to happen. Even after this, what's going to happen. But I'm very proud, and I can proudly say, I watched Alanati Ramachandra movie with my parents sitting beside me. Proudly, I can say, yes, this is my story, this is your story, this is all of our story. This made, and I'm proud to do the character. I don't know what will happen the next day, but I am proud I did the character. And thank you so much. And I for the first time, I'm telling you guys, I watched the movie as an audience perspective. Sitting beside Sidhu, I was like, why? I was feeling, what this stupid girl is doing, man. See what she's doing. I was crying for Sidhu. I could connect to him like a mad. So as an audience, I watched again I have to watch the movie. So many this calling, there was no seat, like some people came and told, get up, it's our seat. So that's how we watched the movie. And let me come to the technicians and team now. First of all, Triple A, Akash, Avinash, Anvesh Ji, Anvesh Ji, Akash Ji. Without you, Alanati Ramachandra would not have been possible. You three of you are the pillar, like Triple R, Triple A is the pillar for the movie. And coming back to the the associate directors,
and the entire team, the digital publicity team, everyone worked, you know, like a family, not like what I'm getting for per day. And we are not working for the per day, the assistants. Just don't get me wrong. What am I telling from the heart? I'm not working, you know, coming tomorrow. They work like a family for 2 years without thinking anything what's going to happen. We don't know what's going to happen, but we worked, even including me, Vamsi ji, and all the co-actors, such brilliant actors and actresses. They also should, and it was not like that. It's Sidhu and Dharani story. The actors, Chaitanya garu, Venkatesh garu, my God, what magic we saw. Divya, Sneha, and then coming to the senior actors. They are senior. They proved. We have seen the senior actors doing such wonderful roles in so many beautiful movies. So thanks to them for being with us, for cooperating us on screen. And Prem garu, you have painted a picture. Shashank garu, you have elevated the movie. You have given the soul to the movie. And the pran pratishtha you have done in the movie. You have added prana. So, an entire team, and then coming to the media friends. Believe me, so many people told that, you know, Telugu industry is an industry of glam. You know, the heroine, there's a conventional thing being a heroine, conventional thing. But I saw how you all of you have supported us and accepted us from day one. Thanks, I mean, chala thanks. Chala anandanga undi, brahmanandanga undi, santoshamga undi, and Telugu audience. What to say? We have been doing the promotion in Vijayawada, the outskirts of Andhra. We have seen how you people have supported us even in Hyderabad. One of my fans traveled from Vijayawada to Guntur to Kakinada to Vizag, and I think today also he came. I saw the status. I was like, so this is the pulse of Telugu industry. For you, still the single screen multiplexes, apart from the multiplexes, single screen is alive, and you have made the industry #1 industry of nation now. So thank you so much. You all are the best. And musicians, what a beautiful, Shabas sir, sorry, out of the flow. Shabas ji, you are here, and just we went to the different zone, and so many other singers, Anjana garu, Javed Ali sir, Karthik garu, so many beautiful singers. I'm sorry, I can't, if I miss out someone's name. So thank you so much, and so sorry for taking so much time. But today I spoke from the core of my heart. Any mistakes unte kshaminchandi. Chala thanks, ధన్యవాదాలు. మీరు ఫుల్ మీల్స్ ఇచ్చేసారు మా వాళ్ళకైతే సూపర్గా. అండ్ ఇంత అందంగా ఉన్న అమ్మాయి అంతసేపు మాట్లాడిన మా వాళ్ళు ఏమి టైం తీసుకోరు, టైం తీసుకుందని ఏమాత్రం అనుకోరు. సో ఆలస్యం చేయకుండా హీరో ఆఫ్ ద ఫిలిం కృష్ణవంశీ గారిని కూడా మాట్లాడదాం అనుకుంటున్నాం. మాట్లాడండి మీరు కూడా. సో ఫస్ట్ థింగ్, ఓన్లీ వన్ థింగ్ నేను చెప్తాను. మీరు ఎంతలా జీవించారంటే, మీరు పర్ఫామ్ చేసిన విధానానికి అబ్బాయిల్లో ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే ఒక క్వశ్చన్ మార్క్ రేస్ చేసేటట్టు పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ హేమమాలిని గారు. థ్యాంక్ యూ అండి. చాలా ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరందరూ మాకు సినిమా రిలీజ్ కాకముందు నుంచి చాలా మాకు మంచి సపోర్ట్, ఒక ప్రోత్సాహన మీరు చాలా ఇచ్చారు. సినిమా రిలీజ్ నిన్న యాక్చువల్లీ చాలా ఫెమిలియర్ ఫేసెస్ మీరు అందరూ చూసాం కలిసి. అందరూ వచ్చి అసలు ఈ పాత్ర మీరు చాలా బాగా చేశారు. అంటే మ్యూజిక్ వస్తాను, నేను మ్యూజిక్ గురించి చెప్పాలి, నేను మిగతా క్యాస్ట్ అందరి గురించి చెప్తాను నేను. బట్ ముందు మీ అందరి గురించి, మీరు వచ్చి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే నవ్వారు, అందరు ఎమోషనల్ అయ్యారు, మ్యూజిక్ ఒక్కొక్క లోపల డ్యాన్స్ వేశారు అందరూ. సో ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు మాకు టైం తీసుకొని ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి మమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రేక్షక దేవుళ్ళు అని మన మాస్ హీరోస్ మన ఇండస్ట్రీలో అందరూ ఎందుకు అంటారంటే ఇప్పుడు తెలిసింది యాక్చువల్లీ. అంటే ఇప్పటి వరకు ప్రేక్షకుడిగానే చూసాను నేను సినిమాలన్నీ, కానీ ఈరోజు ప్రేక్షకులందరూ మా అందరికి ఇంత ప్రేమ, ఇంత సపోర్ట్ ఇస్తానంటే అసలు మేము చెప్పలేకపోతాను, మాటలో నేను చెప్పలేను. సో ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు లేకపోతే మేము లేము. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మా టీం గురించి టక్కని చెప్పేస్తాను. ముందుగా మా ప్రొడ్యూసర్స్ శ్రీరామ్ జడపూల్ గారికి, హైమావతి గారికి, జగదీష్ గారికి, విక్రమ్ గారికి, వీళ్ళు హైనివా క్రియేషన్స్ మాకు ఇంత గొప్ప అవకాశం, అంటే ఒక డెబ్యూటెంట్కి ఇంత గొప్ప అవకాశం రావడం అనేది నా అదృష్టం. నేను
అది ఇంకా నేను ఇంకేం చెప్పలేను. నా అదృష్టము, నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే థ్యాంక్ యూ. ఇంత అంబిషియస్ సినిమా వాళ్ళు తీసుకురని అంటే ఎప్పుడు నేను ఊహించలేదు. ఆ ప్రాజెక్ట్లో నేను ఉండడం అనేది నా ప్యూర్ లక్. ఐ రియలీ లవ్ ఇట్. ఐ రియలీ అంతే, ఇంక నేను చెప్పలేను మాటల్లో. అంతా నేను ఎప్పుడు జీవితాంతం నేను రుణపడి ఉంటాను వాళ్ళకి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మా దర్శకులు గారు ఆకాష్ రెడ్డి గారు. ఆయన నాకు సిద్ధు అనే పాత్రకి నేను న్యాయం చేయగలుగుతానని ఆయన సెలెక్ట్ చేసుకుని నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పుడు జీవితాంతము అలనాటి రామచంద్రుడు అనేది నాకు ఒక ఇట్స్ బెస్ట్ మెమరీ, బెస్ట్ యూనో, నాకు ఇంతకంటే మంచి అవకాశం సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మా సంగీత దర్శకులు గారు శశాంక్ తిరుపతి గారు. ఆయన గురించి మేము సెట్లో చాలాసార్లు యాక్చువల్లీ నేను మోక్ష ఆయన వచ్చిన సెట్కు చాలా తక్కువ సార్లు వస్తారు. ఆయన అంటే హీఈస్ వెరీ బిజీ కదా, రికార్డింగ్ స్టూడియోలో మ్యూజిషియన్స్తో అంటే బిజీ. నేను మోక్ష తను వచ్చిన ప్రతిసారి ఆయనతో అసలు సార్ అని డ్యాన్స్ వేసుకుంటూ మేము అసలు చాలా ఇట్ వాస్ అమేజింగ్. సెట్లో ఉన్నప్పుడు కూడా మాకు ఒక అంచనా ఉన్నది, కానీ నిన్న సినిమా చూసిన తర్వాత మా ఎక్స్పెక్టేషన్స్ మించి వచ్చింది. మా పర్ఫార్మెన్సెస్ అయినా విజువల్స్ అయినా ఎంత బాగా కాంప్లిమెంట్ చేశాయంటే అది మేము మాటలో చెప్పలేము, మీరు అందరూ విన్నారు. అందుకే ఈరోజు ఇట్స్ మ్యూజికల్, సోల్ఫుల్ మ్యూజికల్ హిట్. సో శశాంక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇంత మంచి మ్యూజిక్ మాకు ఎప్పటికీ ఉంటుంది మా జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మమ్మల్ని ఇంత అందంగా చూపించినందుకు మా ప్రేమ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్ విజువల్స్, దాంతోపాటు మా క్యారెక్టర్స్కి అంటే ద కలర్ ప్యాలెట్ అదంతా చాలా విజువల్గా చాలా అందంగా ఉందని చాలామంది చెప్పారు మీరు నిన్న. సో అది క్రెడిట్ గోస్ టు హిమ్, నా డైరెక్టర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆకాష్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసోసియేట్ డైరెక్టర్స్ మూర్తి గారు, రానా గారు, మణికంఠ గారు, ప్రేమ్చంద్ గారు, గోపి గారు, ఇర్ఫాన్ గారు, గణేష్ గారు, అందరికీ పేరున ధన్యవాదాలు. మీరు లేకపోతే ఈ సినిమా ఇంతవరకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మా పక్కనే ఉండి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సెట్లో. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే త్రిపుల్ ఏ, ఇందాక మన మోక్ష చెప్పినట్టు త్రిపుల్ ఆర్ లాగా త్రిపుల్ ఏ ఆకాష్ గారితో పాటు అవినాష్ గారు, అన్వేష్ గారు, వాళ్ళు పడిన కష్టము మేము చూసాం, కళ్ళారా మేము చూసాం. వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ కోపాలు, వాళ్ళు ఎంత స్ట్రెస్ గురయ్యారంటే మేము చూసాం అది. సో ఆ స్ట్రెస్ అంతా మా వరకు రాకుండా మీరు ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు, అన్వేష్ గారు అండ్ అవినాష్ గారు. దాంతోపాటు విక్రమ్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఇక్కడ లేరు, కానీ యుఎస్లో ఉండి మన అవినాష్ గారితో, అన్వేష్ గారితో వాళ్ళు ఎప్పుడు ప్రతి క్షణం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఆ స్ట్రెస్ అంతా మా వరకు రాకుండా విజువల్స్, మ్యూజిక్ అన్నిటికీ సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, లాస్ట్కి ఇంత ప్రేమ మీరు ఇచ్చినందుకు హీరో ధరణి, మా ధరణి గురించి ఏం చెప్తామండి. అసలు ఒక కో యాక్టర్, నాకు మొదటి సినిమాకి ఇంత ప్రొఫెషనల్, ఇంత కర్టియస్, ఇంత ప్యూర్ పర్సన్ నాకు రావడం ఒక ఫ్రెండ్గా. నాకు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్, షీఈ్ బేసిక్లీ మై ఫ్యామిలీ ఫ్రెండ్. జీవితాంతం మేము ఎప్పుడు ఫ్రెండ్స్లానే ఉంటాం. షీఈ్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్. తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఆ ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్లో చూపించారు, తను పర్సనాలిటీలో చూపించలేదు. అంటే సీనియారిటీ అంటే ఒకటి ఉంటుంది కదా. సో మోక్షజీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. Your character is the toughest to do in the movie, which he is Krishna do, Neti Krishna do, real life lo. How he portrayed Alanati Ramachandra do on screen. Me being an actor from theatre or my acting background, I could sense an entire like shooting time lo he was in the character as a method actor. So hats off to you, Satyanand sir. Thank you, ji. You made your Guru Garu Satyanand sir proud of you. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ జీ. మా గురుగారు థ్యాంక్ యూ. కొంచెం టెన్షన్లో అసలు కొన్ని మర్చిపోతాను, కానీ ముఖ్యంగా నా సినీ జీవితం మొదలవడానికి కారణము మా గురుగారు సత్యానంద్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన లేకపోతే అసలు తెలిసిందే కదా మీకు, సత్యానంద్ సార్ అనేది ఆయన ఈజ్ అ స్టార్ మేకర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మా మిగతా యాక్టర్స్ అందరి గురించి టక్కని చెప్పేస్తాను. మా వెంకటేష్ గారు, చైతన్య గారు సినిమాలో అసలు నిన్న అందరితో కూర్చొని అందరు నవ్వుతుంటే, అసలు క్లాప్స్ కొడుతుంటే చాలా హ్యాపీగా ఉన్నది, చాలా కిక్ వచ్చింది. సో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా దివ్య గారు, స్నేహ గారు, మోక్ష మన ధరణి పాత్రకి చాలా ఎమోషనల్ బాండింగ్ ఇస్తూ, చాలా సపోర్ట్ ఇస్తూ సినిమా అంతా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా సుధమ్మ గారు, అసలు ఆమె గురించి ఇంకా ఆమె ఎనర్జీ మీరు సినిమాలో మీరు చూసింది ఒక ఎత్తు అయితే సెట్లో ఇంకా ఎనర్జెటిక్ ఉంటుంది
ఆవిడ. సో షీఈ్ జస్ట్ అమేజింగ్. థ్యాంక్ యూ అండి సుధమ్మ గారు, మీతో పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అలాగే మా బ్రహ్మాజీ గారు, అంటే ఆయన చేసిన పాత్ర లేదు, జస్ట్ బ్రిలియంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటికే చాలాసేపు తీసుకున్నాను, కానీ టీంలో ఇప్పుడు ఇంత గొప్ప సినిమాకి రావడానికి కారణం ఇప్పుడు మేమందరం పోస్టర్ల మీద ఇట్లా స్టేజ్ మీద మేము కనపడుతున్నాం, కానీ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ కనపడిన వాళ్ళ వల్ల ఇంత దూరం వచ్చాం మేము. ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది, ఇంత అందంగా వచ్చింది, ఇంత బ్రిలియంట్గా వచ్చింది. సో మా అలనాటి రామచంద్ర టీం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు లేకపోతే మేము లేము. థ్యాంక్ యూ. సో ఇంకా ఆలస్యం చేయకుండా Q&Aలోకి వెళ్ళిపోదాం. So hi Andarki. Hello. హాయ్. Myself Laya. So firstly congratulations to the whole team Alanati Ramachandrudu, director garu. సో స్టోరీ స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్స్ వాల్యూ కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. అండ్ చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ బయటకు వచ్చి ఒక మంచి టాక్ ఇచ్చారు. సీతారామం తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామనేసి. సో ఈ మూవీ చేసేటప్పుడు మీరు ఏదైనా మూవీని రిఫరెన్స్గా తీసుకున్నారా? నాకు లైక్ మూవీ రిఫరెన్స్ అని కాదని మేము ఒక మంచి వర్షం పడిన తర్వాత వచ్చే ఒక వెదర్ ఉంటుంది కదా 5 minutesలో. సో అలాంటి టైప్ ఆఫ్ వెదర్ లాగా ఉండాలి మూవీ అని విజువల్గా అనుకున్నాము. సో లైక్ ఇప్పుడైతే అదే పోర్ట్రే అయిందని నేను అనుకుంటున్నాను. సో మోక్ష గారు నమస్తే. నమస్తే. మీరు మూవీ చూసేటప్పుడు అయితే చాలామంది మీ మీదే ఫోకస్ చేశారు. అండ్ మీరు మూవీ చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకొని ఎమోషనల్ అయ్యి ఆడియన్స్ రెస్పాన్స్ చూసి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి. సో ఎలా అనిపించింది? ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ లైక్ ఓకే, పీపుల్ గర్ల్స్ విల్ బీ కనెక్టెడ్, బాయ్స్ విల్ బీ కనెక్టెడ్. బట్ మూవీ చూసిన తర్వాత ఫ్రమ్ yesterday I started calls, messages, stories. My parents, I was sitting right beside my parents and watching the movie. Each and every moment they were watching and they, it is you. So that's the reason it's like my lifetime character. Yeah, and I admit it and I won't change my word hereafter also. This is my lifetime character. సో ఫుల్ మూవీలో మీరు బాగా కనెక్ట్ అయిన సీన్ ఎక్కడ? Actually మొత్తం all scenes first half కూడా like very interesting, but interval scene, my god, it was like, and I was feeling angry on me. What, this girl, I'll give you a tight slap on her. So that is how he portrayed the characters, both the characters, and I was feeling pity for him. And yeah, middle interval scene and also the second half, he worked to detail. Some I heard, yeah, little lagged. Some people told that first half, but for me I like the second half most because he actually worked in a very detail. If you have watched Hridayam and Malayalam movies like Tattadin Mariyadu and Hridayam, so I have seen him. I told him the first day, are you making a Telugu movie or a Malayalam movie? So no, it's Telugu. So I'm very proud that you worked with such creativity and fine art and detail. So I love the second half, yeah, little more because of the detailing. అయితే ఈ మూవీలో ఇన్ని సాంగ్స్ ఉన్నాయి కదా. సో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బ్రహ్మాండమే సాంగ్. సో మీకు అలా ఏ సాంగ్ నచ్చింది ఈ మూవీ? Trust me, each and every బ్రహ్మాండమంతా నా పేరు నువ్వని, that Nana song, when I was watching my dad, I was like, God no. And but yeah, Seethamma and ade I'm waiting for the song Kadalani Kalam. What you did, you took out my heart and like too much. ఓకే, థ్యాంక్ యూ. వంశీ గారు, హాయ్ అండి, నమస్తే. సో అలనాటి రామచంద్రుడు అనే టైటిల్ మీకు బాగా సెట్ అయిందనేసి మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ చెప్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది అలా చెప్తుంటే రామచంద్రుడు అని? చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు నాకు మోక్ష చెప్పినట్టు ప్రతి పాత్రకి ఒక కాంప్లెక్సిటీ రాశారు. చాలా డెప్త్ ఉన్న పాత్ర. ఇప్పుడు నా పాత్ర సిద్ధు అనేవాడు సముద్రంతో పోల్చారు సినిమాలో. ధరణి భూమి. సముద్రంలో మనకు పైన చాలా సటిల్గా, చాలా కామ్గా, ప్లెజెంట్గా అనిపిస్తుంది, కానీ లోపల అలజడి చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక వైలెంట్గా ఉండొచ్చు, చాలా ఉంటుంది. సో అది ఆయన రాసిన డైలాగ్స్ అయినా కావచ్చు, ఆయన క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు, సిద్ధుని చాలా బాగా డీటెయిల్ చేశారు సార్. సో ఆకాష్ గారికి అక్కడ క్రెడిట్ ఇస్తాను నేను పూర్తిగా. అండ్ కాంప్లిమెంట్, మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఆకాష్ గారు అసలు వచ్చి హాయ్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, ఏమైనా టెన్షన్ పడ్డారా ఎట్లా రిజల్ట్ వస్తుంది అనేది? లేదు సార్, టెన్షన్ ఏం లేదు. నాకు కాన్ఫిడెన్స్ ఉంది ముందు నుంచే సినిమా బాగా ఆడుతుంది అని.
ఈ సినిమా దిల్ రాజు గారు రిలీజ్ చేశారు కదా, యాక్చువల్లీ మొన్న దిల్ రాజు గారు రావాల్సింది, రాలేదు. ఈ థ్యాంక్స్ మీటికైనా మరి పిలవపోయారా? ప్రొడ్యూసర్ గారు ఇక ఇది మనము 12 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, లేట్ చేసాము. వన్ ఆఫ్ ద రీజన్ ఇది వచ్చేసి ఆయన దగ్గర కలిసి వచ్చాము. ఆయన ట్రావెల్లో ఉండి మార్నింగ్ వచ్చారు. సో వెళ్ళి కలిసి వచ్చాము. టైం కుదరలేదు రావడానికి. కుదరలేదు. నెక్స్ట్ ఫంక్షన్కి ఖచ్చితంగా పిలుస్తామండి. ఖచ్చితంగా. యాక్చువల్లీ అంటే మీరు పవన్ గారి ఫ్యాన్స్ కాబట్టి నేను అడుగుతున్నా, థ్యాంక్స్ మీట్ ప్రసాద్ లేవలో పెట్టారు కదా, సక్సెస్ మీట్ ఏమైనా పిఠాపురంలో పెట్టుకుంటారా? ఫ్యాన్స్ పవన్ గారి ఫ్యాన్స్ మొత్తం ఇదే చేస్తారు. ప్రొడ్యూసర్ గారిని ఒకసారి అడిగి తీసుకుంటానండి. నేను పెడితే నేను చాలా హ్యాపీ. చెప్పండి, మీరు చెప్పండి. సినిమా అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే తమ సినిమాని ప్రమోట్ చేసుకోవాలి, డిఫరెంట్గా కొద్దిగా పోవాలని చేస్తుంటుంటారు ఏదో ఒక స్టార్ హీరోతో. మీకు ఆ ఫెసిలిటీలు లేనప్పుడు ఇలా ఏమన్నా? ఖచ్చితంగా అండి, అది మంచి గుడ్ ఐడియా మీరు చెప్పింది. పీఠాపురం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లీడర్, ఈజ్ ద లీడర్ ద ఏపీ. హీ చేంజ్ ద ఎంటైర్ ఇన్ ద పాలిటిక్స్ రైట్ నౌ. సో డెఫినెట్లీ వీ విల్ లుక్ ఫర్ ఇట్, విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడరా ఆకాష్ గారు. సార్ సార్ సినిమా మ్యూజికల్ హిట్ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు సినిమాలో మ్యూజికే కనపడుతుంది. చాలా చిన్న చిన్న మాంటేజ్ చాలా జాగ్రత్త తీసుకుని చేశారు. ప్రతి ఫ్రేము పెయింటింగ్ లాగా ఉంది. చాలా డీటెయిలింగ్గా ఉంది. చాలా కష్టపడ్డారు. మీ కష్టం అనేది ప్రతి ఫ్రేమ్లో తెలుస్తుంది. మీరు పడ్డ ప్రసవ వేదన ఏదైతే ఉందో నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్తో కూడా పడిచ్చారంటున్నారు. తను చెప్పాలి సార్ చెప్పండి, ఆయన నిద్రపోనిచ్చాడు మిమ్మల్ని? అంటే కంఫర్టబుల్గానే వర్క్ చేసాం సార్. ఆల్మోస్ట్ 2022 నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి టైం తీసుకున్నాము. కాల్ చేసేవాళ్ళే కానీ నేను కొంచెం నువ్వు ఫోన్ చేసినా అయ్యే టైంకి అయితే తప్ప. మ్యాక్స్ డైరెక్టర్ ఫీల్ అయిపోతారు స్టోరీలో. లేదు సార్, అంటే తనతో నాకు జర్నీ 9 years నుంచి, మేము షార్ట్ ఫిల్మ్స్ నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చాము. సో వాట్ హీ నోస్ అంటే తనకి తెలుసు నాకేం కావాలి అన్నది ఈజీగా. అంటే తనతో నేను వర్క్ చేయడానికి కూడా కారణం అదే. నేను ఇప్పుడు ఒక సీన్ చెప్పినా సరే దానికి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ అనుకుంటాను అనే లోపే తను ఇది పెడదాం, ఈ ఇన్స్ట్రుమెంట్తో వెళ్దాము, సో ఈ ఫీల్ వెళ్దాము. బేసిక్గా తను సైలెన్స్ని ఎక్కువ నమ్ముతాడు. మ్యూజిక్ ఈజ్ లైక్ సైలెన్స్ మ్యూజిక్ నేను చాలా నమ్ముతాను. సో దాంట్లో బాగా ఇద్దరం సింక్ ఉంటామండి. మీరు ఎట్లయితే ప్రేమలో లోతుగా మునిగిపోయారు ఆయనకి తెలియదు కదా, ఆయనకి ఎట్లా నింపారండి? అంటే స్టోరీ నెరేట్ చేశాడు ఫస్ట్, తర్వాత విజువల్స్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఫస్ట్ నాకు వదిలేస్తారు. ఇంకా లైక్ నువ్వు చూడు మూవీ, నీకేం ఫీల్ అనిపిస్తుందో దాన్ని బట్టి వర్క్ చేయన్నట్టు చెప్పేవాళ్ళు అనమాట. ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఫినిష్ చేశానో ఆల్మోస్ట్ అన్నీ ఫస్ట్ నేను నాకు తెలిసి ఇంట్రో సీన్, నేను హీరోయిన్ ఇంట్రో సీన్ వర్క్ చేశాను. నేను అది వర్క్ చేసి నేను వచ్చేస్తాను ఈరోజు, నాకు ఆగట్లేదు, చూపెట్టాల్సిందే అని వచ్చాడు. అబ్బా ఇప్పుడు సరే ఏదో ఒకటి, ఇది బేసిక్ వర్క్ అయితే అయింది కదా అన్నట్టు చూపించాను. కామ్గా వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్లో చెప్తున్నాడు అనమాట, శశాంక్ అసలు పిచ్చి చేస్తున్నాడని. సో బట్ ఇట్ వాస్ గుడ్. సార్ మీకే సార్ సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు ఉంటుంది సినిమాలో? యాజ్ ఏ డైరెక్టర్గా చెప్పండి. సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు చాలామంది. ఈ సినిమాలో ఏ అంశాల్లో తీసుకున్నారు? దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది అడగాలి. సినిమాటిక్ లిబర్టీ చాలానే తీసుకున్నాను అండి సినిమాలో. సార్ దాంట్లో మిమ్మల్ని అడుగుదాం, మీకు ఇబ్బంది లేదంటే అడుగుతారు. అడగండి. ఇంటర్వెల్ ముందు హీరోయిన్ లోయలో దూకేస్తుంది. అవునండి. ఆవిడకి 1 day మెమరీ లాస్ వస్తుంది. 1 day అని కాదు, నార్మల్గా యాంట్రోగ్రేడ్ అమ్నీషియా లైక్ మెమరీ లాస్. సార్ ఆవిడతో పాటు ఆవిడని కాపాడటానికి హీరో దూకుతాడు. అవును సార్. ఆయనకి ఏం అవ్వదు, ఎందువల్ల? వాటర్లో పడిపోయారు సార్ వాళ్ళు. ఆవిడ ఎక్కడ పడిందండి? వాటర్లోనే ఉన్నారు కదా సార్ ఇద్దరు. కొట్టుకొచ్చి ఆగిపోయారు సార్, నేను అది చూపించలేదు. సరే సరే కృష్ణవంశీ. We all missed it actually yesterday. Most of us missed that scene. సార్ కృష్ణవంశీ, ఫస్ట్ సినిమా నాకు తెలిసి మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. నీ వాయిస్ బాగుంది ఫస్ట్ దగ్గర నుంచి అనుకుంటుంది. ఎట్లా అనిపించింది అంత సెటిల్గా నీ క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు ఆ సిద్ధుది? అది నిజంగా ఇట్ వాజ్ అంటే ఆ సిద్ధు అనే పాత్రలోకి అంటే ఇంట్రికేట్, చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ కదా. అంత జనరల్ మనము లౌడ్ పర్ఫార్మెన్స్ అనేది, ఇప్పుడు మా డైరెక్టర్ గారు కూడా చాలాసార్లు మేము అంటే మా జర్నీలో చెప్పారు, లౌడ్ పర్ఫార్మెన్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, చేతులు ఎగిరేయడాలు, కాళ్ళు ఎగిరేయడాలు, గట్టి అరచడము. బట్ ఇంత సటిల్గా అంటే ఇంకొకటి ఏంటంటే సార్, జనాలు చాలా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. ఇప్పుడు నిన్న యాక్చువల్లీ మీరందరూ ఒక్కొక్కరు వచ్చి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత రియలిస్టిక్గా, ఇంత రిలేటబుల్గా ఉంది అసలు ఈ పాత్ర.
అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఐ మీన్ ఆయన రాసిన విధానము, దాంతోపాటు మేము చేసిన హెల్ప్ కృషి బాగా అంత వర్కౌట్ అయిందని నా ఫీలింగ్ అండి. వెరీ శ్రీరామ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పి. నార్మల్గా ఉంటుంది అనుకున్నాను కానీ మెస్మరైజ్ అయ్యా. థింగ్ ఏంటంటే సీతారామం, అందాల రాక్షసి ఇలాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఎలా అయితే గుర్తుండిపోయాయో అలా అనిపించింది నాకు. థ్యాంక్ యూ Thank you so థ్యాంక్ much, యూ సో sir. మచ్, థ్యాంక్ యూ. సో ప్రొడక్షన్లో నాకు చాలా క్వాలిటీ కనిపించింది. సో మీరు అనుకునే దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టారా? అవునండి, బడ్జెట్ అనుకున్నాము కానీ బడ్జెట్ అన్లిమిటెడ్గా వెళ్ళిపోయింది. ఎస్, అది వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మొదటి నుంచి ఫ్రాంక్గా చెప్పాలంటే యాజ్ ఆడియన్ నేను ఎన్ని సినిమాలు చూసినా కానీ ఆ క్వాలిటీ ఎలా ఉంది ఏమి అనేది నాకు ఎప్పుడు నాలెడ్జ్ లేదు. ఒక సినిమా చూసేవాడిని, లవ్ చేసేవాడిని. బట్ విక్రమ్ జమ్ముల ఆయన కాల్ చేసేది మనం ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది యాడ్ చేద్దామని చెప్తాడు. ఎందుకు అంటే నాకు అతను ఒక రెఫరెన్స్ పంపించి చూపించేవాడు. చాలా బాగుంటుంది, సో చాలా బాగా అనిపిస్తుంది, గోహెడ్ అంటాను. సో బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఒక బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్ ప్రకారం వెళ్తూ ఉంటాం. సో నేనేం చేశానంటే ఇట్లాంటి రెఫరెన్స్లు ఇస్తున్నప్పుడు ప్రతిసారి నేను గోహెడ్ అన్నప్పుడు దెన్ మీరు విన్ బ్యాక్ టు లుక్ అట్ ద బడ్జెట్, డెఫినెట్గా మేము అనుకున్న దానికి ఎక్కువైంది. ఈ అది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది సినిమాలో. అండ్ అలనాటి రామచంద్రుడు గుర్తుంటుంది సినిమా ఆడియన్స్కి. సో నెక్స్ట్ ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి స్టార్ కాస్టింగ్తో చేయబోతున్నారు, లేదంటే డెబ్యూటెంట్స్తోనే వెళ్ళబోతున్నారా? 2 మూవీస్ స్టోరీస్ ఆల్మోస్ట్ లాక్ చేశాము. ఒక మూవీ వచ్చేసి పీరియాడిక్ డ్రామా, ఇంకొకటి వచ్చేసి సాఫ్ట్వేర్ సర్వికమ్మలు. మేము ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చినాము. కొద్దిగా సటరికల్గా కామెడీ, దానిలో ఒక కీ పాయింట్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ రైట్ నౌ. సో అవి 2 లాక్ చేశాము. నౌ వీఆర్ డిస్కసింగ్ విత్ దిల్రాజ్ గారు, అండ్ వన్స్ వీ ఫినిష్ అవర్ కాన్వర్జేషన్స్ విల్ అనౌన్స్ అవర్ నెక్స్ట్ స్టెప్స్. వీఆర్ eagerly వెయిటింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మోక్ష గారు, నో స్నేక్ డాన్స్ ప్లీజ్ టుడే. బేసిక్గా మృణాల్ ఠాగూర్ అవుట్డేటెడ్, అప్డేటెడ్ వెర్షన్ మోక్ష ఫర్ టీఎఫ్ఐ ఫర్ ఎవర్ ఉండాలని కోరుకుంటున్నాను నేను. సో చాలా మంచిగా అనిపించింది. అంటే ఇలాంటి అమ్మాయిని కదా పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి అమ్మాయితో కదా లవ్లో పడాలి అనిపించేలా డిజైన్ చేశారు డైరెక్టర్ మీ క్యారెక్టర్ని. ప్రపోజ్ చేస్తున్నారా? చిచ్చి మనం అలా చెయ్యం సార్, జస్ట్ క్యారెక్టర్ అలా అనిపించింది. కామెడీ చెప్తారు అంటే క్యారెక్టర్ అంత మంచిగా ఉంది, సాఫ్ట్గా ఉంది. అంటే ఈ రోజుల్లో చాలా అడల్ట్ కంటెంట్తో వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి, సినిమాలు వచ్చినాయి చాలా రోజుల తర్వాతలా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడాలి. ఇప్పుడు మ్యాట్రిమోనీలో ఇలాంటి అమ్మాయి కదా కావాలి అనిపించేలా డిజైన్ చేశారు. సో క్యారెక్టర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఫిలిమ్స్కి మీరు ఎలాంటి క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు? అంటే అడల్ట్ కంటెంట్ వచ్చే క్యారెక్టర్స్ని కూడా చూస్ చేస్తారా, ఓన్లీ ఇలాంటి సాఫ్ట్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటారా? గంగూబాయ్ కూడా అడల్ట్ కంటెంట్ కదా, బట్ I would love to do that movie if I get some kind of that kind of roles. I would love. That is not adult. So there's a difference between adultery, sensuality, and a social strong point of view message. Even Pure Soul is also an adult movie. If he would have done it with me, I would have done the movie with him. So it depends how the director is portraying the screenplay, and I can sit with my family and watch it or not. That's my point. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ కావాలి మాకు తొందరలో. Next immediate release Ramam Raghavam, Telugu Tamil bilingual. Samudragani Dhanraj sir is the director. Chittini Malayalam movie. Actually on yesterday both the movies were about to be released, but for unfortunately or fortunately we know the situation of Wayanad Kerala now. So due to some mishap with my producer director, it got postponed. But that's why I am here. So the nature maybe wanted me to be here with you, talking to you, interviewing with you. So I'm here today. ఓకే. అండ్ కృష్ణవంశీ గారు, సో హాయ్. హాయ్. సో ఈ అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది వాయిస్ చాలా మంచిగా ఉందని చెప్పి. థ్యాంక్ యూ. సో సుహాస్ అని ఒక మంచి యాక్టర్. సో తనకు కూడా వాయిస్కి చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి. ఆఫ్టర్ సుహాస్ అంత బాగా కనెక్ట్ అయింది మీ వాయిస్.
థ్యాంక్ యూ, సంతోషం అండి. సో నవీన్ చంద్ర గారికి అందాల రాక్షసి చాలా మంచి డెబ్యూ అనుకుంటున్నాను నేను. సో మీకు ఇలాంటి సినిమా డెబ్యూట్స్ రావడానికి చాలామంది యాక్టర్లు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళకి థ్రిల్లర్స్ అని లేదంటే వేరే జానర్స్లో వస్తున్నాయి. సో మురారి లాంటి సినిమాలు అందరికీ పడవు కదా. సో అలా పడింది అనిపించింది. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఇంత మంచి సినిమా మీరు పడద్దని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నరేషన్ అప్పుడు ఇంత ఇంత కనెక్ట్ అయ్యేలా ఉంటుంది జనాలకి అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎస్పెషలీ ది మ్యూజిక్ అండ్ విజువల్స్ రెండు. సార్ నరేషన్ అప్పుడు ఆయనలో ఉండే గొప్పతనం ఏంటంటే నరేషన్ చెప్పేటప్పుడు ఆయన మౌత్ హమ్మింగ్తోనే ఆహా ఊహు అని ఆ మ్యూజిక్ ఇలా ఉంటుంది ఇక్కడ అనేది విజువల్ అన్నీ చెప్పారు. సో ఇప్పుడు సిద్ధు అనే పాత్ర, సిద్ధు ధరణి మా ఇద్దరి కెమిస్ట్రీ, దాంతోపాటు నాకు ఇంత సటిల్ క్యారెక్టర్ అనేది చాలామంది మీరు చెప్పినట్టు తీసుకోరు, సామాన్యంగా రాకపోవచ్చు, అలా తీసుకోరు. మా డైరెక్టర్ గారు ఎప్పుడు చెప్తారు, నటన అనేది కళ్ళల్లో మనం కళ్ళతో ఎమోషన్స్ చెప్పాలి అని. నా అదృష్టం కొద్దీ ఈ సినిమాలో నాకు అవకాశం దక్కింది. ఎక్కడ చాలా ఇమోషనల్ సీక్వెన్సెస్లో నిన్న చెప్పారు, యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉన్నది. మీరు ఆ కళ్ళల్లోనే ఆ బాధను, ఆ హ్యాపీ, ఎవ్రీథింగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ ఫీల్ లక్కీ అండి. అంటే చాలా అదృష్టం భావిస్తాను. నా కష్టము, నేను చేసిన కృషికి అంతా బాగా జరిగిందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. ఫార్వర్డ్ టు సీ యూ. ఫార్వర్డ్ టు సీ యూ అంటున్నా. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్ కంగ్రాట్స్ సార్. ఈ మధ్యకాలంలో అచ్చమైన స్వచ్ఛమైన ఒక తెలుగు సినిమా మేము చూసామని ఫీల్ అయ్యాం మేము. సార్ రాయలసీమ టు అమెరికా టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీ జర్నీ ఒక గొప్ప విషయం అని చెప్పాలి సార్. మీ జర్నీ చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ సార్. ఒక కొత్త డైరెక్టర్ని, కొత్త యాక్టర్ని, హీరోయిన్ ఆల్రెడీ చేసిన సినిమాలు, వీళ్ళని నమ్మి మీరు కథ ఓకే చేసి ప్రొడ్యూస్ చేయడానికి గల రీజన్ ఏమైనా ఉందా సార్? రిస్క్ అని చెప్పొచ్చుగా ఇది. చాలా రిస్క్. నాలో ఒక మొండితనం ఉంది. అది నేను బయటికి చెప్తే చాలామంది అపార్థం చేసుకుంటారేమో. ఎప్పుడైతే విక్రమ్ జన్మలతో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను, ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, దెన్ డెఫినెట్గా మీ మాదిరి ఒక నోన్ డైరెక్టర్, నోన్ యాక్టర్స్, మ్యూజిషియన్ ఎవరిని అందరిని తీసుకొని వెళ్దాము. సో దట్ వీ కెన్ గివ్ ద బెస్ట్ ఇన్ ద ఫిలిం మీన్స్ ఫైనాన్షియలీ సక్సెస్ఫుల్ ఫిలిం, లెట్ మీ పుట్ దట్ వే. ఆ విధంగా చేయొచ్చు మనము అని డిస్కషన్ జరిగినాయి. తర్వాత ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు బికాజ్ వీఆర్ అన్నోన్, ఇట్ డజంట్ మీన్ దట్ ద తెలుగు ఇండస్ట్రీ ఈజ్ నాట్ వెల్కమింగ్ అస్. దట్స్ ద ఓన్లీ రీజన్ ఈజ్ బికాజ్ వీఆర్ ఇన్ ద డిఫరెంట్ ఇండస్ట్రీ. We never worked in that area. So ఈ connections, ఈ navigations, meetings, finding out all that is become a very challenging being outsider. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బిజినెస్ చేసుకుంటూ అక్కడ ఉండి ఇక్కడ నావిగేషన్ చాలా ఛాలెంజింగ్ అనిపించింది. నేను మొదటి నుంచి నమ్మినది ఏంటంటే, మొండితనం ఏంటంటే, ఓకే మనం చేద్దాము, ఆ కష్టపడి మనం ఒక ఫలితం తీసుకొని వస్తే ఆ నెక్స్ట్ స్టెప్ అనేది అదే వస్తుంది అనే నమ్మకంతో లెట్ us గో విత్ ఎవ్రీవన్ న్యూ. అప్పుడే కొత్త వాళ్ళ కోసం చూసాము. అట్ ద సేమ్ టైమ్ ఐ కన్విన్స్డ్ మై టీమ్ దట్ all the stars today started their journey at some point as a newcomers, either directors or musician or actor anywhere. So it's a luck, it's a game. మీరు పైసాను మనం పైకి కూడా ఎగరేస్తే బొమ్మ వర్సెస్ బొరు వర్సెస్ కదా. సో వై కాంట్ వీ ట్రై దట్. అక్కడ డెసిషన్ అనేది ఈ పాతకు ఈ జర్నీకి స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది చెప్పారు చాలా రోజుల తర్వాత ఒక అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసాము అని చెప్పేసి. అంటే ఈ మధ్య లవ్ స్టోరీస్ అనగానే కొంచెం స్కిన్ షో లేదా ఎక్కువ రొమాంటిక్ సీన్స్ పెట్టడం ఇవన్నీ ఉంటాయి. బట్ అలనాటి రామచంద్రుడి విషయంలో ఎక్కడ కూడా హీరో ఎక్కడా టచ్ చేయకుండా ఆ ప్యూర్గా లవ్ చేయటం అనేది మేము చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం. నువ్వే కావాలి, మనసంతనం, ఇలాంటి సినిమాలు అయితే మాకు గుర్తొచ్చాయి. అండ్ డైరెక్టర్ మీకు ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏమైనా చేంజెస్ చెప్పారా? యూత్కి బాగా మాస్ మసాలా కావాలి, మనం కొంచెం పాతకాలం లాగా వెళ్తే ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఏంటి, ఈ డిస్కషన్ ఏమైనా జరిగిందా మీకు? ఎందుకు అంత గట్స్ అలాగా స్క్రిప్ట్ మీద?
ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఓకే ఇట్లా మీరు చెప్పారు కదా ఫార్మాట్గా మాస్ మసాలా ఈ జనరేషన్కు ఏం కావాలా అవన్నీ అనేది ఆ డిస్కషన్ కంటే మేబీ నేను ఒక 20 years 30 years బ్యాక్వర్డ్ ఉన్నానేమో. సో నా మైండ్ సెట్ ఏంటంటే ఒక క్లీన్ ఎంటర్టైనర్ ప్రజలకు చెప్తే ఆ చెప్పే విధానంలో ఖచ్చితంగా ఆ ఫీల్ అనేది ఆ లవ్ ఆ యొక్క అఫెక్షన్ ఆ హీరో హీరోయిన్ మధ్య అవి మనం కరెక్ట్గా పోర్ట్రేట్ చేసి ఆ ఎమోషన్స్ ఆడియన్స్ చూపిస్తే వాళ్ళు చూస్తారని ఒక గట్టి నమ్మకం ఉన్నది. ఆ నమ్మకమే ఇంత దూరం తీసుకొచ్చింది. సో హ్యాపీ. నేను పర్సనల్గా ఆల్మోస్ట్ 12 times చూశాను మూవీ. ఫస్ట్ రా నుంచి ప్రతి స్టెప్లో నిన్న ఎవ్రీ టైమ్ ఐ నెవర్ ఫెల్ట్ బోర్డ్. ఎగ్జైట్మెంట్తో చూశాను. నిన్న ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూస్తున్నప్పుడు అక్కడ వచ్చే అందరూ నవ్వడం, ఆ ఎమోషన్ సీన్స్లో వెరీ సైలెంట్గా మొత్తం నిశ్శబ్దంగా ఉండడం, నవ్వుతున్నారు, మళ్ళీ తర్వాత 1 minute 2 minutes తర్వాత ఆ నిశ్శబ్దం రావడము చాలా గ్రేట్ ఫీలింగ్ అండి. యాజ్ అ ఆడియన్స్ చూసినప్పుడు డిఫరెంట్గా అనిపించింది. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక కంటెంట్ ఆడియన్స్ తీసుకొచ్చినప్పుడు గ్రేట్ ఫీలింగ్. నిన్న టీంతో మాట్లాడుతున్నప్పుడు ఐ జస్ట్ రీకాల్డ్ మై మెమరీ 1989 లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు, లెజెండరీ హీరో నాగార్జున గారు కలిసి తీసిన మూవీ శివ. మనం అందరము బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని ఇప్పటికి అందరం చెప్పుకుంటాం. ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో మేము కూడా థియేటర్కి వెళ్ళేసి ఫస్ట్ షో చూసాము. పిన్ డ్రాప్ సైలెంట్. మీకు తర్వాత ఏమైందని మీకు తెలుసు. సో నిన్న అదే ఎక్స్పీరియన్స్ అయిందని నేను బలంగా నమ్ముతాను. ఒక మంచి ప్యూర్ లవ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, కామెడీ, బ్లాక్ బస్టర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సీన్స్ని చాలా ఎలివేట్ చేసింది. ఆ ఎమోషన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. నేను ముందు యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్ బీసీ సెంటర్లో సెకండ్ హాఫ్కు ఫుల్ కనెక్ట్ అయ్యారు. ఏ సెంటర్లో ఫస్ట్ హాఫ్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ ఇన్నిసార్లు ఎమోషన్ వెళ్తుంది, లాగ్గా ఉన్నట్టుంది అనేది వచ్చింది. ఇది ఫ్రాంక్, ఇట్స్ నేను హైట్ చేసినంత మాత్రాన అది కాదు. కానీ చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో అంటే మూవీలో లవ్ ఎంత కనెక్ట్ అయిందో కామెడీ కూడా జనాలకి అలాగే బాగా నవ్వచ్చు. అంటే ఏదో పెట్టాలని పెట్టకుండా అలా ఫ్లోలో వెళ్తున్నారు. సార్ 500 చేంజ్ వచ్చిందా సార్ మళ్ళీ మీ దగ్గరికి? 500 చేంజ్ తీసుకొచ్చారు? 500 అండి చేంజ్ వచ్చిందా సార్? సార్ అంటే వీటన్నిటికి మించి సీనియర్ యాక్టర్స్ మన సుధా గారితో ఆ ముందు సిట్టింగ్ సీన్ ఏమైతే ఉందో అదైతే బాగా ఎంజాయ్ చేసాము. సో దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ టైం ఆవిడకి చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి? ఆవిడ రియాక్షన్ అంటే నేను ఇలాంటి సీన్ నేను ఎప్పుడు చేయలేదురా ఇండస్ట్రీలో, ఫస్ట్ టైం ఇది నేను అని చెప్పి తను చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా సపోర్ట్ చేశారు. అసలు సుధమ్మ గారు ఉంటే మొత్తం అల్లరల్లరి ఉంటుంది సెట్ అంతా. ప్రొడ్యూసర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మీరు క్వశ్చన్ అడిగారు కదా ఆ స్టోరీ ఒరిజినల్ స్టోరీ అనేది. ఎస్, డెఫినెట్గా కూర్చొని అది టీమ్గా మేము చాలా వర్కౌట్ చేశాము. సో వాట్ యూ సీ టుడే ఈజ్ అ టీమ్ ఎఫర్ట్. ఆఫ్ కోర్స్ హీ ఈజ్ ద మెయిన్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. డెఫినెట్గా చాలా జరిగాయి అందులో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో అందరూ అంటే చాలా రిఫరెన్సెస్ చెప్తున్నారు మూవీ. నాకైతే అనిపించింది ఆనంద్, గోదావరి, శేఖర్ కమరగల్ స్టైల్లో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. సో కంగ్రాట్స్ ఫర్ ద బ్లాక్ బస్టర్. అండ్ మీరు మాట్లాడే దాంట్లో ప్రతిదీ ఇంట్రోవర్ట్గా మీరు కనిపిస్తున్నారు. ఎక్కడైనా కూడా మీ క్యారెక్టర్ని ఏమన్నా రిఫరెన్స్ తీసుకుని ఏమన్నా రాసుకున్నారు? అస్సలు లేదు సార్, నేను ఇంట్రోవర్ట్ అసలు కాదు. నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఎక్కువ ఉంటుంది. నేను బట్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. Thank you media for your support and all the very best to movie Alanati Ramachandrudu. And thank you Vamshi Shekharana for giving me this opportunity. And today's event by Shreyas Media. This is Hema Malini signing off. Bye.